dear students. SSC ఎగ్జామినేషన్ జూలై 2020. ఈ 2020 ఏమిటో కానీ ఈ సంవత్సరం మన చేత 2020 క్రికెట్ మ్యాచ్ ఆడిస్తోంది. మార్చిలో జరగాల్సిన పరీక్షలు మనకి జూలైలో రాస్తున్నాం. సరే, ఇప్పుడు 2 పరీక్షలు రాయవలసింది ఒక పరీక్ష రాస్తున్నాం. చాలా సులువుగా మార్కులు కూడా తెచ్చుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్కి మనకి 30 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ 30 marks. See the first question. One day when I was in 5th standard at the Rameswaram Elementary School, a new teacher came to our class. I used to wear a cap which marked me as a Muslim, and I always sat in the first row next to Ramanatha Sastri, who wear the sacred thread. The new teacher could not stomach a Hindu priest's son sitting with a Muslim boy in accordance with our social ranking. As the new teacher saw it, I was asked to go and sit on the back bench. I felt very sad, and so did Ramanatha Sastri. He looked at utterly downcast as I shifted to my seat in the last row. The image of him weeping when I shifted to the last row left a lasting impression on me. After school, we went home and told our respective parents about the incident. Lakshmana Sastri, in our presence, told the teacher that he should not spread the poison of social inequality and communal intolerance in the minds of innocent children. He bluntly asked the teacher to either to apologize or quit the school and the island. Not only did the teacher reject the behavior, but strong sense of conviction. Lakshmana Sastri convert ultimately reformed this young teacher. Here the questions. చూడండి, whose experience is described in the passage above. ఈ ప్యాసేజ్ గురించి తెలియని వారిని ఎవరు ఉంటారా? ఎవరి గురించిది? అబ్దుల్ కలాం. ఇది ఎక్స్పీరియన్స్ అంతా ఎవరి గురించి రాయబడింది? అబ్దుల్ కలాం అని 1 word రాస్తే యూ విల్ గెట్ 2 marks. ఎంత సింపుల్ చూడండి. మరి వై వాజ్ ది స్పీకర్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఇన్ ద బ్యాక్ బెంచ్? ఆన్సర్ కూడా మీకు ఇందులోనే ఉంది. చూసారా ఎక్కడుంది? ఇక్కడ చూడండి. ఈ న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ అ ముస్లిం బాయ్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ది సోషల్ ర్యాంకింగ్. ఇలా రాసేసినా సరిపోతుంది. కొంచెం ఆలోచించి రాస్తే ద టీచర్ డిడ్ నాట్ లైక్ టు సిట్ హిమ్ బిసైడ్ ఏ బ్రాహ్మిన్ బాయ్. ది న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఏ ముస్లిం బాయ్. దీని గురించి ప్రత్యేక కంఠస్థం చేయాల్సింది ఏమైనా ఉందా? ఆ ప్యాసేజ్ 2-3 సార్లు చదివి అందులో ఉన్న ఆన్సర్ రాసేస్తే 2 marks. ఇక్కడ 2 రాసేసాం, 4 marks వచ్చేసాయి. తర్వాత చూడండి, దిస్ ప్యాసేజ్ సేస్ దట్ లక్ష్మణ శాస్త్రి వాజ్ ఏ గుడ్ టీచర్, బి సపోర్టర్ ఆఫ్ ముస్లిమ్స్, సి సపోర్టర్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సపోర్టర్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ, సాంఘిక సమానత్వాన్ని కోరుకుంటున్నాడు. సి అని రాస్తే 2 marks బాబోయ్. అప్పుడే మనకి 6 marks వచ్చారా. The 2 close friends mentioned in this passage were Lakshmana Sastri and the new teacher, Ramanatha Sastri and Lakshmana Sastri. The speaker and Ramanatha Sastri. ఈ స్పీకర్ ఎవరు ఇక్కడ? అబ్దుల్ కలాం అండ్ రామనాథ్ శాస్త్రి. సి అని రాస్తే 2 marks వచ్చేసాయి. వెరీ గుడ్, 8 marks వచ్చేసాయి. చూడండి, చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ రామనాథ్ శాస్త్రి. ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ అనేటువంటిది ఆ సంబంధాన్ని ఏ విధంగా తెలియజేస్తుంది? ది ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్ వెన్ ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో లెఫ్ట్ ఎ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ అనే సెంటెన్స్ ఆ ప్యాసేజ్లో ఉంది కదా. ఓకే, ద నెక్స్ట్ బి ఏమిటి? ది న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఏ ముస్లిం బాయ్. అదేదో సంబంధం లేనట్టుగా ఉంది. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. ఈ 2 కూడా ఇర్రెలవెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇదేమిటి సంబంధించిన సెంటెన్స్ ఇక్కడ? ఎన్ ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్ వెన్ ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో లెఫ్ట్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ అంటే నన్ను వాడిని వేరు చేస్తే వాడి మొహంలో ఏడుపు కనిపించింది నాకు. అంటే వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి ఆత్మీయ బంధం, ఆ రిలేషన్ అక్కడ కనబడుతుంది. కాబట్టి ఏ అని రాస్తే 2 marks. అయ్యి బాబోయ్, 5 questions మనకి 10 marks వచ్చేసారు రోయ్. నెక్స్ట్ చూడండి, ఒక పోయిం స్టేంజా ఇచ్చాడు ఇక్కడ. 6 to 8 questions. 6, 7, 8 అంటే 6 marks ఇక్కడ. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టేంజా కేర్ఫుల్లీ. ఫార్ ఇన్ ద నార్త్ వైట్ బేర్ స్నఫల్స్, down in her lyre the gleaming snow. She waits for all life she is making outside. The crashing glaciers grow. These cubs could be the last cubs ever
to freely live and roam and mate. Our grandchild knows the white bear, no, never. Or will the dreamer wake? Or will the dreamer wake? అనే పోయిం నుంచి ఒక స్టేంజ్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి యానిమల్ ఏమిటిరా అబ్బాయి? వైట్ బియర్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్స్. ది డ్రీమర్ ఈజ్, ఎవడరా డ్రీమరు? ది నైబరా, మన పక్కింటి వాడా? కాదే. ది మోడర్న్ మ్యానా? ది కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియాయా? ఇండియా ఒక్కడి గురించి చెప్పలేదు ఇక్కడ. కాబట్టి బి, ద మోడర్న్ మ్యాన్, ఆధునికమైన మనిషి గురించి అని ఇక్కడ రాస్తే ఎన్ని మార్క్స్ మీకు? 2 మార్క్స్. తర్వాత చూడండి, ది గ్రాండ్ చైల్డ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ది ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్, ద పీపుల్ ఆఫ్ ఇండియా, ది ఫారెస్ట్ ఆఫీసర్స్. ఇందులో ఏమిట్రా ఆన్సరు? ఈ గ్రాండ్ చైల్డ్ అనేవాడు ఎవరిని సూచిస్తున్నాడు ఇక్కడ? ద ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్. ఇండియాకు సంబంధించిన వాడు కాదు, ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది పోయిం కదా. ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ అని రాసేస్తే 2 మార్క్స్. ఏమిటి? ఏ అని రాసిన దానికి 2 మార్కులు. చూసారా? ది స్టేంజర్ డిస్క్రైబ్స్. ఇది చదవడం కూడా రాకపోతే మరి ఇంకెందుకురా? ది స్టేంజర్ డిస్క్రైబ్స్ ది ఫ్యూచర్ ఆఫ్ ది గ్రాండ్ చిల్డ్రన్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సిటీ లైఫ్, ది థ్రెట్ టు ది లైఫ్ ఆఫ్ ది వైట్ బేర్. చూడండి ఏమిటి ఇక్కడ ఆన్సరు? సి. ఇక్కడ ఏమిటి? సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సి ఉంది కదా, సి అనేది ఆన్సర్ అన్నమాట. ఏం సి అనే ఆన్సర్ రాసేస్తే ఇక్కడ మనకి 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్ టు 10th క్వశ్చన్. ఇక్కడ 2 క్వశ్చన్స్, 2 మార్క్స్. చూడండి 2 2 4 మార్క్స్. చూడండి, లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. దిస్ వాజ్ ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ అట్ ది ఏజ్ 21, వాజ్ డిఫీటెడ్ ఇన్ ద లెజిస్లేటివ్ రేస్ at the age 22, failed again in business at age 24, overcame the death of his sweetheart at age 26, has a nervous breakdown at age 27, lost a congressional race at age 34, lost his senatorial race at age 45, failed in an effort to become vice president at age 47, lost a senatorial race at the age 49 and was elected president of the United States at age 52. ఇది ఎవరికైనా తెలుసురా. ఇది ఎవరి గురించి రా అబ్బాయి అంటే అబ్రహం లింకన్ అని ఈజీగా చెప్పేస్తారు మీరు కదా. ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి, ది డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఆర్ అబౌట్. ఎవరి గురించి వివరించబడింది ఇక్కడ? అబ్రహం లింకన్. అబ్రహం లింకన్. నెక్స్ట్, ది టెక్స్ట్ ఇన్ ద ప్యాసేజ్ హ్యాస్ ద ఫీచర్స్ ఆఫ్ అండ్. ఈ ప్యాసేజ్ ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చాడు. ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, డైరీ ఎంట్రీ. ఆటోబయోగ్రఫీ అంటే తెలుసు మీకు, నా చరిత్ర నేను రాసుకుంటే అది ఆటోబయోగ్రఫీ, ఇంకొకటి చరిత్ర నేను రాస్తే బయోగ్రఫీ. కాబట్టి అబ్రహం లింకన్ గురించి ఇంకో ఆయన రాశాడు, ఆయన జీవిత చరిత్ర. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమిటి? బయోగ్రఫీ. బయోగ్రఫీ అని రాస్తే బిఎన్ రాసేస్తే 2 మార్క్స్. ఇక్కడ మనకి 4 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ చూడండి రా, ఇది సెకండ్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మీకు. ఏమిటి? ఇక్కడ చాలా చాలా ఈజీ. దీంట్లో చదవాల్సింది ఏమిటిరా? ఆ స్టడీస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ది ఎఫెక్ట్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆన్ హార్ట్ బీటింగ్ రేట్. ఇక్కడ హెడ్డింగ్ పూర్తిగా చదువుతారు అబ్బాయిలు. ఫస్ట్ హెడ్డింగ్ ఫస్ట్ చదవడం ముఖ్యం. ఇక్కడ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇచ్చాడు. రెస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? రూరల్ బ్రీడింగు, వెయిట్ లిఫ్టింగు, వాచింగ్ ది వరల్డ్ సిరీస్, అలాగే హార్ట్ బీటింగ్ రేటు, యావరేజ్ ఇచ్చాడు. ఇక్కడ అంకెలు చూసుకోవాలి. ఈ టేబుల్ అంతా స్టడీ చేయాలి. దీంట్లో యావరేజ్ దేనికి ఎక్కువ ఉంది? రూరల్ బ్రీడింగ్లో ఉంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు హార్ట్ బీట్ ఎంత ఉంది? యావరేజ్గా 113 ఉంది. ఇలా అంకెలన్నీ స్టడీ చేయండి చాలు. చేసి ఆన్సర్ రాసేయడమే. వాట్ డస్ ది టేబుల్ డిస్క్రైబ్? ఏమిటి? మనం దాన్ని చదవాలి. అది నీకేమైనా ఏమిటి? ఇక్కడ హెడ్డింగ్ ఏమిటి ఉంది? హెడ్డింగ్ ఇలా చూసి ఇలా రాసిస్తే హెడ్డింగ్ ఎన్ని మార్కులు? 2 మార్క్స్. డిస్క్రైబ్ ది ఎఫెక్ట్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆన్ హార్ట్ బీటింగ్ రేట్ అని రాస్తే 2 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ది మ్యాక్సిమం యావరేజ్ హార్ట్ బీట్ రేట్ రికార్డెడ్? ఇక్కడ ఎంత సులువుగా ఉంది చూడండి క్వశ్చన్. ఇక్కడ మ్యాక్సిమం అంటే అర్థం తెలియదా మనకి? మ్యాక్సిమం అంటే ఎక్కువ, అత్యధికము. యావరేజ్ హార్ట్ బీట్ ఎందులో రికార్డ్ అయ్యింది? ఏమిటి రికార్డ్? ఎక్కడ చూడండి, అంకె అడిగాడు వాడు. మ్యాక్సిమం హార్ట్ బీట్ రేట్ ఏమిటి రాబాయిలు? ఇక్కడ
156. ఏం చూడండి, ఇక్కడ చూసాం కదా 156. అది కూడా మ్యాక్సిమం నెంబర్. యావరేజ్ అడిగాడు, అంటే యావరేజ్ అని పదం ఉంది కదా అక్కడ చూడండి. ఇక్కడ యావరేజ్ చూసుకోండి, చూసి జాగ్రత్తగా చూసి యావరేజ్ అని అడిగాడు. యావరేజ్ హార్ట్ బీట్ అనేటప్పుడు ఇక్కడ యావరేజ్ హార్ట్ బీట్లు ఏమిటో ఏది ఎక్కువ ఉందిరా అని చూడాలి. 156. అక్కడ ఏదో మ్యాక్సిమం నెంబర్ అన్నాడు కాబట్టి 163 ఉందని చెప్పి 163 ఆగకూడదు. అక్కడ యావరేజ్ హార్ట్ బీట్ అని అడిగాడు చూడాలి. అదే స్టడీ స్కిల్. నెక్స్ట్ చూడండి, చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ చాయిస్ గివెన్. చూడండి, విచ్ యాక్టివిటీ ఇంక్రీజెస్ విత్ ది హార్ట్ బీట్. ఇక్కడ హార్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. టు అప్రాక్సిమేట్లీ 90 beats per minute అని ఇచ్చాడు. ఎప్పుడు నీకు 90 beat/minute అని ఉంది. ఇక్కడ చూడండి 90 ఎక్కడ ఉంది చూడండి. 3 1 2 3 4 వాచింగ్ ద వరల్డ్ సిరీస్. దేనికి రా 90 దేనికి ఉంది? వాచింగ్ ది వరల్డ్ సిరీస్. ఇక్కడ ఏమిటి ఇచ్చాడు ఆన్సర్ చూడండి. ఇక్కడ వాచింగ్ ది వరల్డ్ సిరీస్ ఏ అని రాస్తే 2 marks అంతే. వాట్ ఈజ్ ది అప్రాక్సిమేట్ హార్ట్ బీటింగ్ రేట్ ఫర్ సమ్వన్ రెస్టింగ్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ రేట్ ఎంత ఉంటుంది అని అడిగాడు కదా. టేబుల్ చూసే పోలా. రెస్టింగ్ చూడండి, ఫస్ట్ కాలంలో యావరేజ్ 84 ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమిటి ఇక్కడ. వాట్ ఈజ్ ది అప్రాక్సిమేట్ హార్ట్ బీట్ రేట్ ఫ్రమ్ ద సమ్మన్ రెస్టింగ్ 84 అని రాస్తే నీకు 2 marks. ఓకేనా? చూడండి అంతే. సి 84 అని రాస్తే 2 marks. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ అన్నాడు. వెయిట్ లిఫ్టింగ్ యాక్టివిటీ హ్యాస్ ఏ హార్ట్ బీట్ రేట్ అప్రాక్సిమేట్లీ డబుల్ దట్ ఆఫ్ సమ్మన్ రెస్టింగ్లో ఉన్నదానికంటే వెయిట్ లిఫ్ట్లో డబుల్గా ఉంటుంది అన్నాడు. ఓకే, అప్రాక్సిమేట్ డిఫరెన్స్ ఈజ్ హార్ట్ బీట్ రేట్ బిలో ద వెయిట్ లిఫ్టింగ్ అండ్ వాచింగ్ ది వరల్డ్ సిరీస్ ఈజ్ 7 అన్నాడు. డిఫరెన్స్ అంటే తేడా. వెయిట్ లిఫ్టింగ్ ఇన్ వరల్డ్ సిరీస్కి 7 ఉందా డిఫరెంట్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ 113 ఉందిరా అబ్బాయి. వరల్డ్ సిరీస్ వాచ్ చేస్తే 92 ఉందిరా అబ్బాయి. 92కి 113కి డిఫరెన్స్ ఎంత? చాలా ఎక్కువ వస్తుంది. అయితే అది కాదు కదా. అలా కూడా 2 సార్లు అనుకోండి, ఏం నష్టమేం లేదు. అప్పుడు యావరేజ్ హార్ట్ బీట్ రేట్ అట్ ది టైమ్ ఆఫ్ రోలర్ బ్లేడింగ్ యాక్టివిటీ ఈజ్ 156. ఇది ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ రోలర్ బ్లేడింగ్ యావరేజ్ ఎంత? 156. ఇది కరెక్టే కదా. 156 అనేది ఉంటుంది. అలాగా అందులో అది సరిపోయింది కాబట్టి సి అని రాసేస్తే, ఆన్సర్ రాసేస్తే మీకు 2 marks. ఈ విధంగా మనం రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్లో 30కి 30 marks వచ్చేస్తాయి. డౌటే లేదు. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.